వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి సాంస్కృతిక గుర్తింపునకు ప్రతీకగా నిలిచే బోనాల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక మహంకాళి ఆలయంలో తొలి బోనం సమర్పించడంతో రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు కొనసాగే ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. కాకతీయుల కాలం నుంచి కొనసాగుతున్న ఈ సాంప్రదాయం శ్రీశక్తి భక్తి తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు తరలి వస్తున్నారు. జూలై 26న బల్కంపేట ఎల్లమ్మ, ఉజ్జయిని మహంకాళి ఆలయాల్లో బోనాల వేడుకలు నిర్వహించనుండగా ఆగస్టు 2న లాల్ దర్వాజా మహంకాళి జాతర, ఆగస్టు 3న సాంప్రదాయం రంగం కార్యక్రమం జరగనుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు, ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది. భక్తి, సాంప్రదాయం, సంస్కృతికి కలగలిసిన బోనాల మహోత్సవాలు తెలంగాణ అస్తిత్వాన్ని మరోసారి చాటి చెబుతున్నాయి. ఆషాఢ మాసం వచ్చింది. తెలంగాణలో బోనాల జాతర షురు అయింది. ఈరోజు గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించి ఇక్కడైతే బోనాల జాతర పండుగ జరుపుకుంటున్నాం. సో 4 వారాల పాటు ఆషాఢ మాసంలో భాగ్యనగరం అంతా కూడా బోనాల పండుగనైతే అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సో తెలంగాణలోని ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిబంధనలతో బోనాలను తయారు చేసి అమ్మవారికి, ఇక్కడ జగదాంబిక అమ్మవారికి సమర్పించి వారి యొక్క భక్తిని అయితే చెల్లించుకుంటారు. సో ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అలాగే ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం రండి. నమస్తే అండి. మీ పేరు? శ్రీరామ్ దినేష్. ఎక్కడి నుంచి వచ్చారు? షాపూర్. షాపూర్ నుంచి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా మీరు? అంటే నేను ఫస్ట్ టైం వచ్చినా, మా బాబాయ్ వాళ్ళు ఎప్పుడు వస్తారు. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు బోనాల పండుగని? ఫస్ట్ టైం వచ్చిన మేడం. మీరండి, మీ పేరు? అపర్ణ. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి పండుగ? ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మంచిగా చేసుకుంటాం. ఎంతసేపు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? మేము ఇప్పుడే జస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ వస్తామండి ఇక్కడికి. ఎవ్రీ ఇయర్ వస్తాం, ఎవ్రీ ఇయర్ దర్శనం చేసుకొని వెళ్తాము. ఈసారి మా అక్క కూతురుది మ్యారేజ్ అయిందని చెప్పి ఆ అబ్బాయితో బోనం ఎత్తిపిచ్చేసి చేస్తున్నాము. అంత సంతోషంగానే ఉన్నాము, అంత మంచిగా అయింది. కానీ పోలీస్ శాఖ వాళ్ళే కొంచెం సహకరిస్తలేదు. సో ఎక్కడ మీకు సౌకర్యాలు తక్కువ అనిపించాయి? అక్కడ అవుట్ గేట్లో సహకర్యాలే, ఆ లేడీస్ మీదకి కొంచెం ఎగబడ్డారు పోలీస్ వాళ్ళు, సహకరించలేదు. సో ఎలాంటి సౌకర్యాలు ఉంటే బాగుంటుంది? అన్ని సౌకర్యాలు మంచిగా చేయాలి, ఇంకా బాగా చేయాలా. పైన ఎట్లా ఉందో తెలియదు. ఇప్పుడైతే స్టార్టింగ్లోనే మాకు డిసప్పాయింట్ అయ్యాం మేము. ఆ బాబు హ్యాండిక్యాప్ బాబు అక్కడ ఉండండి, హ్యాండిక్యాప్ బాబు అన్నా కానీ వినలేదు. ఎవ్రీ ఇయర్ దగ్గర ఇప్పుడు మేము 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడికి. సో ఎప్పుడైనా బాగా జరిగింది? ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ చిన్నగా ఉండేది. ఈ ఇయర్ హ్యాండిక్యాప్ బాబు వచ్చాడని కూడా వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా అయ్యారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇలా మాట్లాడాడు అంతా. మీ పేరు? భావన. ఓకే. సో ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ సెలబ్రేట్? చాలా హ్యాపీగా ఉంది. ఇంతకు ముందు ఇక్కడ చేసుకున్నారా? అంటే ఇటు చూడడానికి వస్తాము, అంతే చూడడానికి వస్తాము, ఎప్పుడు చేయలేదు. బోనాలు ఫస్ట్ టైం. ఓకే. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. మీ ఫ్యామిలీ మొత్తం? అవునండి. నమస్తే అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు నితీష్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడనే బండవాడలో ఉంటామండి. దగ్గరండి. దగ్గర ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ప్రతి ఇయర్ నువ్వు అసలు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా రావాల్సిందే, ఒక సండే చూసుకొని. మీ ఫాదర్, మీరు, మీ ఆ, ఫ్యామిలీ మొత్తం మా ఫ్యామిలీ మొత్తం వస్తాము, ఖచ్చితంగా వస్తాము. ఎవ్రీ ఇయర్ మంచిగా ఎంజాయ్ చేస్తాము. అండ్ కంపేర్ టు ప్రతి ఇయర్ కొంచెం ఆర్గనైజింగ్ కూడా చాలా మంచిగా చేసారు. సో అది అందరికి కూడా, భక్తులకు కూడా అందరికీ మంచిగా కంఫర్ట్ అంతా బాగుంది. సో బోనాలు తీసుకొచ్చారా? తీసుకొని వచ్చాము, ఎక్కించారు, అంత అయిపోయింది. మొక్కులు మొక్కులు కూడా చెల్లి. ఎంతసేపు ఉంటారు సాయంత్రం? సాయంత్రం మేమంటే ఇంటి దగ్గరనే మొత్తం అంతా చేసుకునేది, దగ్గర కాబట్టి మేము ఇంటి దగ్గరనే అన్నీ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా హ్యాపీగా ఉంది. దర్శనం కూడా ప్రతిసారి మంచిగా అవుతూ ఉంటుంది. మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారు కూడా మమ్మల్ని మంచిగా చూసుకుంటుంది. అది అక్కడికి చాలా సంతోషం. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం. జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. రవీందర్ కుమార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఖైరతాబాద్. ఎంతసేపు అవుతుంది మార్నింగ్ మీరు ఇక్కడికి వచ్చి? మేము మార్నింగ్ 6 o'clock వచ్చాము. 6 o'clock వచ్చినాము. బోనాలు అన్నీ పూజించే వారికి 10 o'clock అయింది. పైనకి వచ్చి దర్శనం అయ్యే వారికి ఈ టైం అయింది. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము కంపల్సరీ.
మేము ఇంటికాడ మేము 4 o'clock లేసి అన్ని అరేంజ్మెంట్ చేసుకొని అమ్మవారికి బోనము బియ్యం అన్నీ తీసుకొని వస్తాం. ఎంత పబ్లిక్ ఉండని కంపల్సరీ వస్తాం మేము. సో ఇక్కడికి వచ్చాకే బోనం తయారు చేస్తాం. ఇక్కడ వచ్చినాక బోనం రెడీ చేస్తాము. ఇంట్లోనే అన్నీ వండుకొని వస్తాము. ఇక్కడ వచ్చి బోనం అన్ని రెడీ చేసుకొని ఎత్తుకొని వస్తాం పైకి. ఎలా అనిపిస్తుంది మీకు ఈ సంవత్సరం? అంతా బాగుందండి. ఎవ్రీ ఇయర్ బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ వస్తాం. ఇది మాది 6th టైం ఇప్పటి వరకు. కంపల్సరీ ప్రతి సంవత్సరం వస్తాం, బోనం చేస్తాం. అమ్మవారి దయ వల్ల ఇప్పటి వరకు అయితే అంత క్షేమం, అంత మంచిగా ఉంది. సో మీరు మొక్కిన మొక్కులన్నీ అమ్మవారు తీరుస్తున్నారా? కంపల్సరీ తీరుస్తుంది. ఆమె ఎప్పుడు మా ఎంబడే ఉంటుంది, ఎల్లకాలం మా ఎంబడే ఉంటుంది. మా కోరికలన్నీ తీరుస్తుంది. ప్రతి సంవత్సరం వస్తాం మేము. ఇంచుమించు 10 ఫ్యామిలీస్ వస్తుండే, తగ్గిరు 5 ఫ్యామిలీస్ వస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం. రావడం మాత్రం కంపల్సరీ. ఇంకా ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక ఫుడ్ అరేంజ్ చేసి మా దగ్గరకు వచ్చి మేము ఇక్కడ వేసుకొని బోనాలు అందరు ఫ్యామిలీకి ఒక్కరు అన్నీ తీసుకొని ఒడి బియ్యము బోనము ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరు తీసుకొని వచ్చి అన్నీ ఆమె మొక్కులు తీర్చుకొని మళ్ళీ వెళ్ళి మంచి భోజనం అన్నీ వేసుకొని మేము ఈవినింగ్ వెళ్తాం. చాలా బాగా చేసుకుంటాం. ఈవినింగ్ 7-8 వరకు ఇక్కడే ఉంటాము. ఆ టైంకి మెల్ల రిలాక్స్గా అప్పుడు ఇంటికి వెళ్ళి సో ఇక్కడే ఫుడ్ మీరు తినేది కూడా? మేము ఇంట్లో అరేంజ్ చేసుకొని ఇక్కడ వస్తాం. అందరూ ఒక్కొక్క ఐటమ్ తీసుకొస్తాము. ఇక గెట్ టుగెదర్ లేక అంతా ఇంకా చేసుకొని ఎంజాయ్ అనమాట. సో ఎలా అనిపిస్తుంది మీకు ఈ ఇయర్ ఇక్కడ? చాలా బాగుంది. చాలా ఫెసిలిటీ ఉంది. లాస్ట్ ఇయర్కి చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది. చాలా ఫెసిలిటీస్, సెక్యూరిటీ టైప్ కూడా చాలా ఉంది. ఫెసిలిటీ చాలా బాగుంది. సో లేడీస్కి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏం లేదు అట్లా బాగుంది. అంతా బాగుంది. ఈసారి చాలా బందోబస్తు ఉంది. ఇలాగే ఉండాలి. అమ్మవారి దయాలు ఇట్లానే అందరు మంచిగా జరగాలి. చాలా పీస్ఫుల్ గా చాలా మంచిగా జరిగింది. చాలా తొందరగా జరిగింది. జరిగింది ఈసారి. బికాస్ అరేంజ్మెంట్స్ మాత్రం వెరీ సూపర్. అన్ని మెట్లు ఎక్కినా కూడా మాకు ఎక్కినట్టే అనిపించలేదు. ఈసారి చాలా అంటే చాలా తొందరగా అయిపోయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? జ్యోతి. జ్యోతి గారు. సో ఎవ్రీ ఇయర్ మీరు ఇక్కడికే వస్తారా బోనాల పండుగ? అవునండి, 5 years నుంచి వస్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే గోల్కొండలో ఉంటామండి. ఓకే, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ సంవత్సరం? ఈ సంవత్సరం బాగా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా, చూడాలి. ఇంకా 4 ఉంటాయి కదా వీక్స్. అవును, ప్రతి వీక్ వస్తాను, పిల్లల్ని చూపెట్టుకొని తీసుకెళ్తాను. ఒక వీక్లో నేను కంపల్సరీ బోనం చేస్తాను. మీ ఫ్యామిలీ మొత్తం? మా ఫ్యామిలీ 5 members. మా చిన్న పాప, మేము. చిన్న పాప కూడా ఎత్తుకుంది బోనం. వెరీ గుడ్. మీ పేరు? నిశశ్రీ. యశస్వి. నిశశ్రీ. 3rd క్లాస్. నిక్షిత. నిక్షిత. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. ఎలా అనిపిస్తుంది బోనాల పండుగ? మంచిగా ఉంది. ఇదే ఫస్ట్ టైం బోనం ఎత్తుకోవడం? ఫస్ట్ టైం. అవునా? సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ చేసుకుంటారు? ఇవే ఇక్కడ చేసుకుంటాం. లంగ రోజులు ఉంటాము. ఫస్ట్ రోజు కూడా వస్తాము, మళ్ళీ ఇక్కడ ఏదైనా ఒక వీక్ చూసుకొని బోనం చేసుకుంటాము. థ్యాంక్ యూ.